మహాత్మా పూలే ఆయన సమస్యలు వేరు. ఎందుకు వాళ్ళ సమస్యలు వేరు, మన సమస్యలు వేరు అని అంటే, వాళ్ళ సమస్యలు అంటే ఒక బ్రాహ్మణిజంలో ఎలా ఉంటుంది అనేది. బ్రాహ్మణిజంలో స్త్రీని ఎట్లా అంటారంటే దేవత అంటారు. ఓ భూమి అంటే భూదేవత అంటారు, ఒక దేవత అంటారు, ఆకాశం అంటారు. ఇంకా లేని పొగడ్తలన్నీ పొగుడతారు, కానీ స్త్రీని మాత్రం తొక్కుతారు. అంటే మన సంస్కృతిలో అది లేదు. స్త్రీని స్త్రీగా చూడాలి అంతే, సమానంగా చూడాలి అంతే. ఒక దేవత, ఒక ఆమె భూమి, చాలా ఓర్పు, ఆకాశము, ఓ స్వర్గము, ఇవన్నీ పొగడ్తలతో పొగడ్తలు చేసి మీరు చేస్తున్నది ఏంటి అనేది పెరియార్ కూడా అదే అన్నాడు. ఎందుకంటే పెరియారు, అంబేద్కర్, పులే, పెరియార్ అనేది ఏంటంటే, ఒక స్త్రీని మీరు పొగిడి ఆమెను ఒక మభ్యపెట్టి ఆమెకు సమాన హక్కులు ఇవ్వకుండా మీరు ఆమెను అణిచివేస్తున్నారు. అంటే పొగడాలి, కానీ సమానంగా చూడని ఏ సమాజం అయితే, అంటే స్త్రీని సమానంగా చూడని ఏ సమాజం అయినా కూడా అది ముందుకు పోదు. ఇది నేనంటున్నది కాదు, అంబేద్కర్ అన్నాడు. సో అంటే స్త్రీని మనం సమానంగా చూడాలి. 2-3 విషయాలు లక్ష్మణ్ సార్ చెప్పినప్పుడు, అంటే ఈరోజు యువత ఎలా ఉన్నారు అని అంటే, తల్లులను కొట్టటము, చాలా అసహ్యంగా వాళ్ళతో ప్రవర్తించడం అనేటివి ఇవి జరుగుతున్నాయి. ఇది ఏ సంస్కృతి? ఈ సంస్కృతిని మనము ఒక స్త్రీ జాతిని అగౌరవపరచడం అనేది ఇది మన సంస్కృతి కాదు. ఎందుకంటే మన సంస్కృతిలో స్త్రీకి చాలా సమున్నతమైన స్థానం ఉంది. అంటే మనం ఏం పూజించమనటం లేదు, కానీ సమానమైన హక్కులు, మనతో సమానంగా చూసే ఒక భావన మనలో ఉంది. ఆ భావజాలాన్ని మనం పెంచుకోవాలి. ఎందుకు అని అంటే, ఈ మధ్య తరగతిలో ఈ అంశపడిన జాతులలో ఉన్నటువంటి స్త్రీలు శ్రమజీవులు. వాళ్ళు మగ మనిషితో పాటు వాళ్ళు కూడా శ్రమ చేస్తారు, శ్రమను పాలు పంచుకుంటారు. కానీ ఇందాక అనుకున్నట్టుగా బ్రాహ్మణిజంలో ఏంటంటే, వాళ్లకు మహాత్మా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, అంతకుమున్నటువంటి వాళ్ళలో చూసినప్పుడు వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళ సమస్యలు ఏంటంటే సతి సహగమనం అది మనకు లేదు. అంటే ఒక భర్త చనిపోతే భార్య చనిపోవాలి అనేది మన సంస్కృతి కాదు, అది వాళ్ళ సంస్కృతి. సో వాళ్ళ సంస్కృతి వ్యతిరేకంగా అది వద్దు అని వాళ్ళు మాట్లాడటం. కానీ ఆ స్త్రీలను మనము చాలా గొప్పగా చూస్తున్నాం. ఈరోజు ఈ పేపర్ చూస్తే అందరూ అదే స్త్రీలు. సావిత్రిబాయి పూలే లేదు, అసలు ఝాన్సీ లక్ష్మీబాయి ఇచ్చారు ఇక్కడ. అసలు ఝాన్సీ లక్ష్మీబాయి అనే ఆమె గెలవటానికి కారణము ఒక దళిత ఉమెన్ అని ఎవరికి తెలియదు. జల్కరిబాయి అని ఒక మహిళ, దళిత మహిళ. జల్కరిబాయి అనేది ఒక దళిత మహిళ ఉత్తరప్రదేశ్లో. ఆమె ఝాన్సీబాయి లాగా వేషం వేసుకొని గుర్రం ఎక్కి ఆమె యుద్ధం చేసిందని చరిత్ర చెప్తుంది జల్కరిబాయి అన్నారు. కానీ ఈరోజు ఫోటోలంతా ఝాన్సీబాయి ఫోటోలు చూపిస్తున్నారు. ఝాన్సీబాయి గుర్రం మీద కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది, యుద్ధం చేసిందని చెప్తున్నారు. అసలు అది కాదు హిస్టరీ. అంటే మన చరిత్ర చాలా ఉంది. అందుకని అంబేద్కర్ మన స్త్రీ చదువుకోవాలి. మన స్త్రీ అని ఎందుకు అంటున్నానంటే, మన స్త్రీ అని బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి, బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళ సమస్యలు వాళ్ళది డిఫరెంట్, మనది డిఫరెంట్. అందుకని సావిత్రిబాయి పూలే కానీ, సరే ఐలమ్మ కానీ, మహాత్మా పూలే కానీ, పెరియార్ కానీ, అంబేద్కర్ కానీ, మన స్త్రీకి ఉన్నటువంటి సమున్నత స్థానం. అంటే వాళ్ళని ఎక్కడో పైన పెట్టాలని కాదు, కానీ మగవాడికి ఈక్వల్గా చూడాలి అంతే. ఈక్వల్గా చూడు, నువ్వు ఏమనుకుంటావో అదే ఆమె కూడా చెయ్యాలి అనేది అంతే. ఎందుకంటే ఈ దేశంలో మార్క్స్, ఏంజల్స్ అని ఇద్దరు ఉన్నారు కదా. ఏంజల్స్ చెప్పాడు ఏంటంటే, మొట్టమొదటి ఈ మానవ చరిత్రలో మొట్టమొదటి జరిగినటువంటి రెవల్యూషన్, అంటే ఒక పోరాటం ఏదైనా ఉందంటే అది
మగ మనిషి ఆడ మనిషి మీద యుద్ధం చేయటమే. అంటే అంటే మగవాళ్ళు అంటే ఒక మెన్ డిఫీటెడ్ ఉమెన్, అంటే ఉమెన్ ను ఓడగొట్టారన్నమాట, ఉమెన్ ఓడించారు. ఎందుకంటే మనకు ఫస్ట్ ఉన్నది మ్యాట్రియార్కల్ సొసైటీ. అంటే మ్యాట్రియార్కల్ సొసైటీలో ఉమెన్ చాలా డామినేట్ గా ఉండేది. మ్యాట్రియార్కల్ సొసైటీని తీసేసి మాతృ సమాజం ఉన్నది. ఆ సమాజము చాలా ఈక్వల్ గా ఉంటుంది. నేను క్లాస్లో నేర్చుకున్నది ఒక తల్లిని గురించి చెప్పాలి అంటే అంటే ఆ మాతృ ఉన్న సమాజాన్ని తీసేసి మగవాళ్ళు పితృ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అది మొట్టమొదటి మన 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 హిస్టరీలో మానవ చరిత్రలో జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధము అని ఏంజల్స్ అంటారు. ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ. అంబేద్కర్ అదే ఏమంటాడంటే ఈ భారతదేశంలో కులము ఇంత ఇంత దారుణంగా ఉండటానికి ఒక స్త్రీని కారణం చేశారు బ్రాహ్మణిజం. స్త్రీని అంటే బ్రాహ్మణిజము ఒక ఐడియాలజీగా ఈ కుల వ్యవస్థను, కుల సత్యాన్ని ఎంత గొప్పగా తీసుకెళ్ళడానికి ఒక స్త్రీని ఉపయోగించారు వాళ్ళు. అందువల్ల పెరియార్ కానీ, అంబేద్కర్ కానీ, మహాత్మా ఫులే కానీ మొట్టమొదట స్త్రీని లిబరేట్ చేయాలి, వాళ్ళని లిబరేట్ చేయాలి. లిబరేట్ చేయాలంటే ఎడ్యుకేషన్ కావాలి అనేది మహాత్మా ఫులే చాలా గొప్పగా చెప్పారు యాక్చువల్గా. అందువల్ల మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, మన సమస్యలు, ఆ సమస్యలు ఏంటి? ఇప్పుడు బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి సతీ సహగమనం అంటారు కదా, సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య చనిపోతే, అది మన సంస్కృతి కాదు యాక్చువల్గా, మనకట్ట లేదు. మనము మన భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని మన సంస్కృతిలో ఉండేది, మనకు వాళ్ళ సంస్కృతి లేదు. కానీ ఇప్పుడు ఆ స్త్రీకి మన స్త్రీకి ఎందుకు స్త్రీలంతా ఒకటే, నేను కాదు వాళ్ళ వీళ్ళని చేయలేదు. కానీ బ్రాహ్మణిజం చేసిన కుట్రలో మన స్త్రీలను కూడా మనకు ఈ కుల వ్యవస్థలో లేని విషయాలు మన స్త్రీలపైన రుద్ది మనం కూడా, మన మగవాళ్ళు కూడా ఆ కుల చక్రాలకు వాళ్ళని బంధించి స్త్రీలను బందీలుగా చేస్తున్నాము. దీనికి కులము చాలా కారణము. మహాత్మా ఫులే, పెరియార్, అంబేద్కర్ కానీ చాలా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఏ సమాజంలో అయితే అంబేద్కర్ చెప్పినట్టు ఏ సమాజం అయితే బాగుపడాలి, ముందుకు పోవాలి అంటే స్త్రీ చాలా ఇంపార్టెంట్. మన భారతదేశ చరిత్ర తెలుసు కదా మనకు. మన భారతదేశ చరిత్ర ఎట్లా ఉందంటే గొప్ప చరిత్ర ఉంది. ఏం చరిత్ర అది? ఇండస్ సివిలైజేషన్ అంటారు కదా, ఇండస్ సంస్కృతి ఇండస్ సివిలైజేషన్ నుంచి వచ్చింది. ఇండస్ సివిలైజేషన్ సింధు నాగరికత. సింధు నాగరికతలో ఎవరి బొమ్మలు ఉంటాయి? అమ్మాయి బొమ్మనే చూస్తాం మనం. అమ్మాయి బొమ్మ హిందూ నాగరికతలో బొమ్మ చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది. అంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆ చరిత్ర నుంచి చూసుకుంటున్నప్పుడు. ఎంతో గొప్ప చరిత్ర కదా. అంటే ఈ రోజు ఉన్నటువంటి అమెరికా కానీ, లండన్ కానీ, ఏ దేశాలకు ఉన్నటువంటి లేని సంస్కృతి మనకు ఉంది. కానీ మన స్త్రీని ఎప్పుడైతే మనము అనగదొక్కి పెట్టామో మన భారతదేశము ఈ అన్ని దేశాల కంటే వెనకబడిపోయింది. ఎందుకంటే మన స్త్రీ వెనకబడిపోయింది. ఇది అంబేద్కర్ థర్డ్ వాల్యూమ్లో, ఫస్ట్ వాల్యూమ్లో చాలా చక్కగా చెప్పారు. స్త్రీ భారతదేశంలో స్త్రీ చదువుకొని ముందుకు పోనంత కాలము భారతదేశము ముందుకు పోలేదు. అంత గొప్ప సివిలైజేషన్ ఉన్న భారతదేశము ఈరోజు ఎందుకు వెనకబడ్డది? వెనకబడ్డదంటే మన స్త్రీకి ఉన్న స్థానాన్ని బట్టే వెనకబడ్డాలి. ఆ స్త్రీ స్థానాన్ని మనము తీసుకురావాలి. సమాన హక్కులు ఉండాలి. ఆ సమాన హక్కుల కోసం సావిత్రిబాయి ఫులే ఎంత గొప్పగా చెప్పారంటే ఎంత అంటే ఇంతకు ముందు కూడా కేఎన్ కేసులో మనము మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు. ఒక కుటుంబం, పెరియార్ ఫులేని గురించి చెప్తాను. ఒక కుటుంబంలో భార్య భర్తలు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది సావిత్రిబాయి ఫులే, మహాత్మా ఫులే మనకు ఒక ఆదర్శం కావాలి.
వాళ్ళు ఎలా జీవించాలి. మల్లేష్ అన్నారు కదా, నేను వ్యవసాయం చేసుకుంటాను, తర్వాత అయినా కూడా నాకు చాలా తెలుసుకున్నాను అనే విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్గా మనకు తెలుస్తుంది. మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే మనకు ఒక ఆదర్శం కావాలి. వాళ్ళు ఎట్లా ఆదర్శం ఎట్లా ఉండాలి? ఒక బ్రాహ్మణ స్త్రీకి ఉన్నటువంటి వ్యవస్థలో ఒక బ్రాహ్మణ స్త్రీ భర్త చనిపోతే ఆ అమ్మాయికి తల వెంట్రుకలు తీసేసి తెల్ల శారీ కట్టి, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, అంటే ఒక 15 years 18 years అమ్మాయి ఆ అమ్మాయి చెడుదారి పట్టి ఒక కుమారుని కంటే ఆ బ్రాహ్మణ స్త్రీలందరినీ, అంటే గర్భిణులు అయిన బ్రాహ్మణ స్త్రీలందరినీ తీసుకొచ్చి ఒక హాస్టల్లో పెట్టి, మరి మహాత్మా ఫూలే మన దగ్గర నుంచి వచ్చినోడే కదా, ఒక అంటే తక్కువ జాతిలో పుట్టినటువంటి మహాత్మా ఫూలే, మన జాతిలో పుట్టినటువంటి ఆయన ఈ బ్రాహ్మణ స్త్రీలందరినీ తీసుకొచ్చి వాళ్లకు పుట్టిన పిల్లలందరి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పించి వాళ్ళను గొప్పగా చేసి అలా పుట్టిన ఒక అబ్బాయిని ఆయన దత్తత తీసుకున్నారు. అంటే కుల వ్యవస్థకు ఎవరైతే కారణము చేశారో బ్రాహ్మణ వ్యవస్థలో వాళ్ళను, అంటే మహాత్మా ఫూలే ఆ స్త్రీని పైకి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలనుకున్నారు? స్త్రీని ఏదో దేవత చేయాలి, ఆమెను ఏదో దేవత చేసి గుడి కట్టాలి అనేది కాదు. ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని కూల్చాలి. అంటే స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యము కులముతో సంబంధం ఉంది. కుల సమస్య, స్త్రీ సమస్య అనేది బ్రాహ్మణిజంలో చాలా ఇంపార్టెంటు. ఇవి మనము తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే ఈరోజు మన అమ్మాయిలను, మన అంబేద్కర్ కూడా అదే చదివించాలి, బాగా చదివించాలి. ఏ దేశంలో అయితే స్త్రీ చదువుకొని అడ్వాన్స్డ్గా ఉంటుందో ఆ దేశం ముందుకెళ్తుంది. మన దేశం ఎందుకు కావటం లేదు? ఈరోజు సరోజనమ్మ చెప్పింది, సైదమ్మ, చిన్న పిల్ల అమ్మాయి అక్కడ ఎత్తుకున్న అమ్మాయి దేవుడు అంటే తెలియదు, కులం అంటే తెలియదు, రెడ్డి అంటే తెలియదు, నేను మాదిగా అని తెలియదు, మాల అని తెలియదు, ఏదీ తెలియదు, ఏమీ తెలియదు ఆ అమ్మాయికి. కానీ ఆ అమ్మాయిని ఏదో తీసుకెళ్ళి అక్కడ గుడిలోకి తీసుకుపోతే గుడిలోకి ఎందుకు తీసుకొచ్చావని తన్ని చంపేశారు. అంటే ఇది కుల అహంకారము. ఈ కుల అహంకారము ఒక స్త్రీకి జరిగింది. అంటే స్త్రీ అక్కడ ప్రశ్నించినందుకు ఆ ప్రశ్ననే వాళ్ళకు ప్రాబ్లం. మళ్ళీ చాలా చాలా బాగా చెప్పాడు. 1985లో ఒక మాదిగ స్త్రీ కారంచెడులో, అక్కడ కారంచెడులో జరిగింది అదే కదా, ఒక మంచినీళ్ళ చెరువు దగ్గర ఒక కమ్మ అబ్బాయి గేదెలను కడుగుతున్నాడు. ఆ గేదెలను కడుగుతుంటే అదంతా దట్టి అంతా వాటర్లో కలుస్తున్నది. అరే నువ్వు మనిషివేనా, ఇది తాగే వాటర్ కదా, మరి గేదెలను కడిగితే ఆ వాటర్ అంతా దాంట్లోకి పోతుంది కదా, ఎట్లా తాగాలన్నది. అది క్వశ్చన్ చేసింది. అంటే నువ్వు ఒక అప్పర్ కాస్టు, నువ్వు అంటే నీకెంత తెలివి తక్కువ పని చేస్తున్నావు నువ్వు. అంటే నువ్వు గేదెను కడిగితే ఆ మట్టి ఆ వాటర్ అంతా దాంట్లోకి ఆ చెరువు లేకపోయి ఆ నీళ్లు మనం తాగాలి, నువ్వు ఆ పని చెయ్యొద్దు అన్నది. వాడేమన్నాడు, నువ్వు మాదిగ దానివి, నువ్వు నాకు చెప్పేంత దానిగా, నేను ఏదైనా చేస్తాను అని ఆ అమ్మాయిని కొట్టాడు. కొట్టిన దానికి 10 మందిని చంపేశారు. కారంచెలో జరిగింది. అంటే మన స్త్రీ ఒక్క ప్రశ్న లేవనెత్తినందుకు ఎంత దారుణాలు చేస్తున్నారో చూడండి. స్త్రీని ఎప్పుడైనా ప్రశ్నించాలి, స్త్రీ ప్రశ్నించాలి, సమాన హక్కులు కావాలి. అంతే. నేను చెప్పేది ఏంటంటే, మీరు పూజించమని ఎవరు చెప్పలేదు. మహాత్మా ఫూలే ఆ దంపతులు కూడా ఆయన ఎప్పుడు అలా చేయలేదు, సమానంగా చేయాలి. నేను ఒకసారి చెప్పాను చిన్న విషయాలు కూడా. ఒకరోజు మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే అంటు తోముతా ఉంటే మహాత్మా ఫూలే అన్నాడంట, నువ్వు చాలా బాగా తోముతున్నావే, ఈ అంట్లు చాలా చక్కగా ఉన్నావే అన్నాడంట. అంటే మేము తోమితే ఇట్లా ఉంటాయి, మరి నువ్వు ఒకసారి తోమొచ్చు కదా అన్నదంట. నువ్వు కూడా ఒకసారి తోమన్నదంట. సో నెక్స్ట్ డే నుంచి మహాత్మా ఫూలే కూడా అంట్లు తోమటం స్టార్ట్ చేశారు. నిజంగా మనం అనుకుంటాము, నేను ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఉందనుకుంటాం కదా, అక్కడ మగవాళ్ళు అంట్లు తోముతున్నారు, మగవాళ్ళు తన ప్లేట్లను కడుక్కుంటున్నారు. నేను చూశాను అమెరికాలో ఎక్కడో కాదు. మరి మీరు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం అమెరికా అంటారు కదా, వాళ్ళే అంట్లు కడుక్కుంటున్నారు, తినేసి అంట్లు కడుక్కుంటారు.
వాళ్ళ పాత్రలన్నీ వాళ్ళే కడుక్కోవాలి. అది సమానం. అంటే ఊడ్చుకోవటం చిన్న చిన్న విషయాలలోనే, చిన్న చిన్న విషయాలలోనే, ఎక్కడో గొప్ప గొప్ప కాదు, మనం చిన్న విషయాలలోనే తనకు ఒక సమానత్వం కావాలి, హక్కులు కావాలి ప్రతి దాంట్లో. మహాత్మా ఫులే తర్వాత సావిత్రిబాయి ఫులేను మహాత్మా ఫులే ఎప్పుడు కూడా తను అంటే ఒక గౌరవప్రదంగానే ఆమెను బోధించేవాడంట. అంటే పిలుచుకుంటారు కదా భార్యాభర్తలు, ఒక సమానంగా పిలుచుకోవటం అన్నమాట. అంత అంటే ఒక డెమోక్రటిక్గా, ఒక ప్రజాస్వామికంగా మన విలువలు ఉంటాయి. ఆ విలువలు అవి మన ఫ్యామిలీలో ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కల్చర్ వల్ల, నేను ఇందాక కూడా విన్నాను, మన అబ్బాయిలు మన అమ్మాయిలు కూడా చాలా తప్పుదోవ పడుతున్నారు. దీన్ని మనం సరిదిద్దుకోవాలి. ఇది సరిదిద్దుకోవాలంటే ఎక్కడో మన సంస్కృతిని మనం తప్పిపోతున్నాము. మన సంస్కృతిలో ఇలాంటి లేవు. తల్లిని కొట్టే సంస్కృతి మనది కాదు. తండ్రిని కొట్టే సంస్కృతి మనది కాదు. అలాగని తల్లిని పూజించే సంస్కృతి కూడా మనది కాదు. మనం వాళ్ళు అంటారు కదా, అంటే మనం సరస్వతి విద్య అని అంటున్నారు కదా, అంటే చెప్పొచ్చో చెప్పకూడదా కానీ, అంటే మనం అట్లాని కాదు. మనం అంటే ఎట్లా ఉండాలంటే, మన పిల్లలను మనం అట్లేమి దేవతలుగా చేయటం లేదు. మనకు చదువుకోవాలి, సమాన హక్కులు కావాలి. ఒక ప్రజాస్వామికంగా ఈ దేశాన్ని, అంటే భారతదేశంలో ఇప్పుడు రాశారు కదా, భారతదేశ ప్రధాని ఎవరండి? భారతదేశ రాష్ట్రపతి ఎవరు? ఒక ఆడమనిషి. మరి ఆడమనిషి ఎవరు? ఆమె ఒక ట్రైబల్. మరి గుడికి పోతే రానియలేదు కదా. మరి మీరు స్వీకరిస్తున్న సమాన హక్కు ఏంటి? మళ్ళీ ఏమంటారు? మన భారతదేశ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, మేము కాంగ్రెస్లో మాకు పవర్ వచ్చినప్పుడు ప్రతిభా పాటిల్ను మేము ప్రెసిడెంట్ని చేశాము అని అన్నారు. ప్రతిభా పాటిల్ను ప్రెసిడెంట్ చేశామన్నారు. తర్వాత మీరాబాయిని స్పీకర్ చేశామన్నారు. అంటే అంతర్జాతీయ దినోత్సవం, మహిళా దినోత్సవం రోజు ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ మీరు బంగ్లాదేశ్లో ఎవరు అప్పుడు ప్రెసిడెంట్? ఒక ఆడమ ఉన్నది. ఇండియాలో అప్పుడు ప్రధానమంత్రి ఒక ఆడమ ఉన్నది. శ్రీలంకలో అప్పుడు ప్రధానమంత్రి ఒక ఆడమ ఉన్నది. అంటే ఈ 5-6 దేశాలలో, మన ఉపఖండం అనుకున్న అన్ని దేశాలలో ఆడమనిషే రాజ్యం వెళుతున్నది. కానీ ఆడమనిషి ఒక ఆడకూతురు యొక్క ఎడ్యుకేషన్ ఎంత ఉంది? ఏ దేశంతో పోల్చుకున్నా కూడా మన స్త్రీల ఎడ్యుకేషన్ రేటు చాలా తక్కువగా ఉంది. అదే నేను అంటున్నది. మీరు పూజించి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటం లేదు. వాళ్ళని దేవతలు చేస్తున్నారు, ఎడ్యుకేషన్ లేదు. ఏ దేశ జనాభా శ్రీలంకలో ఓకే, చాలా హైయెస్ట్గా ఉంది, చాలా ఓకే మంచి. మన దేశంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ యొక్క పర్సెంటేజీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎంత, వాళ్ళ శాతం వేరే వాళ్ళతో చూసుకుంటే ఎంత వాళ్ళ శాతం? ఇది మనము పెంచుకోవాలి. కాబట్టి మన పిల్లలను మన సంస్కృతి ఏంటో మనం చెప్పుకోవాలి. ఇదే ఈమెను ఎంత గొప్పగా చెప్పుకుంటాం ఆమెను గురించి. సావిత్రిబాయి ఫులే ఎంత తను చదువు రాకున్నా కూడా చదువు నేర్చుకొని, సినిమాలు కూడా వచ్చాయి కదా ఈ మధ్య, చూస్తున్నాం కదా. అది మన సంస్కృతి. అంటే మన సంస్కృతి అని ఎందుకంటున్నానంటే, ఒక ప్రజాస్వామికంగా ప్రతి వారిని, పిల్లలను పెద్దలను అందరినీ సమానంగా చూసుకోవాలి. సమానత్వము, ప్రేమ, ఆప్యాయత ఇవి మనలో చాలా ఉంటాయి యాక్చువల్గా. అది మహాత్మా ఫులే ఎంత చక్కగా నేర్పించాడో మనం నేర్చుకోవాలి అనేది మనం మన పిల్లలకు చెప్పాలి. ఆ సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు కేఎన్పిఎస్ ఈ యొక్క ఎక్లాస్పూర్లో ఈ సభ పెట్టి మనను ఇక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ చాలా చూశాను నేను. ఎక్లాస్పూర్లో అది జరిగినప్పుడు కూడా చాలామంది స్త్రీలు పార్టిసిపేట్ అయ్యారు ఇక్కడ. ఇల్లిటరేట్స్ అన్నా కూడా, కానీ వాళ్ళ కాన్షియస్నెస్, వాళ్ళ స్పృహ అంత చాలా బాగుంది. అంటే ఒక సామాజికంగా న్యాయం కలగాలి, న్యాయం కావాలి అనే స్పృహ వాళ్ళల్లో ఉంది. ఆ స్పృహను మనం పెంచాలి అనేది ఎక్లాస్పూర్లో ఉన్నటువంటి స్త్రీలను కూడా చాలా అభినందిస్తున్నాను. చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళకు నిజంగా మనం గర్వించదగ్గ విషయము. చాలామంది స్త్రీలు ఉన్నారు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. మేము యూనివర్సిటీలో కూడా
పెట్టినప్పుడు చాలామంది ఉంటారు, తక్కువగా ఉంటారు అమ్మాయిలు, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు 10th మార్చి 10th కూడా. ఎందుకంటే తల్లిని ఒక 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 మహాత్మా ఫులేతో ఉన్నటువంటి ఆ అనుబంధం, ఆమె ఎంత గొప్పగా ఉందనేది నిజంగా. అంటే ఒక తల్లి అంటే ఎలా ఉండాలి, ఒక స్త్రీ అంటే ఎలా ఉండాలి అనేది వేరే దేవతల నుంచి నాకైతే తెలియదు కానీ నేర్చుకోవటము. కానీ ఈమె మనకు ఒక సింబల్ నేర్చుకోవాలి అనేది మనకు చాలా తెలుస్తుంది. దాన్ని ఈరోజు ఇక్కడ ఎక్లాస్పూర్లో మనకి ఒక ఎడ్యుకేటెడ్గా ఉంటుందని, అది మనకు ఒక సంస్కారము సంస్కృతి మనకు ఉపయోగపడుతుందని లక్ష్మయ్య సారు ఈ KNPS లక్ష్మయ్య సార్ వాళ్ళ సంఘము, తర్వాత చక్రవర్తి లక్ష్మయ్య సారు ముందుగా చాలా మంచి మాటలు చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు, గట్టి చేయాలి. తర్వాత మల్లేష్, తర్వాత మధు, ఇంకా ఎవరున్నారు, రామచంద్రయ్య అయితే నాకు చాలా చాలా మంచి ఆయన మాట్లాడుతుంటే నేను అదే ఒక యూనివర్సిటీలో ఒక టీచర్గా ఉండి రామచంద్ర యొక్క వ్యవసాయదారుడు అన్నప్పుడు ఆయన మాటలు నాకు చాలా హ్యాపీ అనిపించినాయి నిజంగా. ఎందుకంటే మమ్మల్ని ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చారు, మమ్మల్ని అండర్స్ట్ చేసి మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు చాలామంది వచ్చారు. లక్ష్మయ్య సార్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. అంటే ఒక ప్రజలనంతా తీసుకొచ్చి మొబిలైజ్ చేయటం అనేది లక్ష్మయ్య సార్కు ఉన్నటువంటి గుణము. ఆయన ఏదైనా పట్టుకున్నప్పుడు ఒక పట్టుదలతో చేస్తాడు. అందుకని లక్ష్మయ్య సార్ అంటే నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం మనకుంది, కానీ రాజ్యానికి మాత్రం ఆయన అంటే చాలా ద్వేషం ఉంది. ఎందుకంటే ఆయన ప్రజలను కాన్షియస్నెస్ తెస్తాడు, ప్రజలను పోగేస్తాడు, ప్రజలను బాగా సమకూరుస్తారు. అంటే ఒక పూలే, అంబేద్కర్, పెరియార్ లాగా ఆయన వర్క్ చేస్తున్నాడని ఆయన మీద అంత కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు అయినా కూడా సారు ఏమీ భయపడకుండా మనమందరం సారు వెనక ఉండాలి, సార్తో మనం ఉన్నాము, ఆయనతో మనం ఉంటాడు. కాబట్టి మనం ఇక్కడ పెట్టి ఈ సభను నిర్వహించినందుకు మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.